అవతార్ ఫైర్ అండ్ డాష్ ఇందాకే ఈ మూవీని అయితే చూడడం జరిగింది. మూవీ నాకైతే పర్లేదు అనిపించింది. ఇది ఎలా ఉందంటే ఫస్ట్ సెకండ్ కుదిపి కుమ్మేసి కల్లేసి మెల్లేసి ఊపేసి అలా ఉంది. విజువల్స్ పరంగా ఎటువంటి ప్రాబ్లం లేదు. ఆ స్పెక్టకల్ అనేది మనం థియేటర్ లో చూడాల్సిందే. దానికోసమైనా థియేటర్స్ కి వెళ్ళొచ్చు. బట్ స్టోరీ వైజ్ గా చూసుకుంటే ఏదో మార్చారని చెప్పారు, అంత ఏం అనిపించలేదు. అండ్ అలానే చాలా లాగాడు. ఏంద్రా పోతుంది పోతుంది అనుకుంటానే ఉన్నా. అసలు సింపుల్ గా ఒక ముక్కలో చెప్పాల్సింది కూడా చాలా లాగాడు. ఫస్ట్ అయితే అది ఒక ఎపిక్. ఫస్ట్ పార్ట్ తోనే ఎండ్ అయిపోయింటే ఇది బాగున్ను. దీన్ని మళ్ళీ ఇట్లా లాగడం అనేది ఆ మాస్టర్ పీస్ ని గెలికినట్టే అయ్యింది. సెకండ్ ఏమంటే చాలా ఇయర్స్ తర్వాత వచ్చింది కాబట్టి ఒక హై ఇచ్చింది. కాకపోతే స్టోరీ వీక్ గా ఉంది కాబట్టి తేడా కొట్టింది. బట్ ఈసారి ఏదో మార్చాము అని చెప్పారు. బట్ అక్కడేమో నాకేం అంతగా కనిపించలేదు. వాడిని ఎన్నిసార్లు చెప్పినా వస్తానే ఉంటారు. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ వైజ్ గా అందరూ బాగా చేశారు, అందులో ఏ డౌట్ లేదు. మెయిన్ గా యాష్ పీపుల్ అని చెప్పారు కదా, వాళ్ళనే మెయిన్ ఫోకస్ లో పెట్టుకొని తీసుంటే బాగున్నాను. క్వాడ్రిచ్ అయితే వాళ్ళని వాడుకొని జేక్ సల్లీని పట్టుకోవడమే మూవీ మొత్తం ఉంది. కన్విన్సింగ్ గా ఉండదు. వస్తారు ఇరుక్కుంటారు తప్పించుకుంటారు, ఇదే ఉంటది మూవీ మొత్తం. అక్కడక్కడ కొన్ని హై ఇచ్చే మూమెంట్స్ లాగా వెళ్తుంది, మళ్ళీ డ్రాప్ అయిపోతుంది. లాగ్ ఎక్కువ. బట్ విజువల్ గా చూడడానికి మాత్రం థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది. అలా అని చెప్పి స్టోరీ లేకుండా ఎంతసేపు లాగినా చూడలేం కదా. ఇప్పుడు కూడా పర్ఫెక్ట్ ఎండింగ్ ఇచ్చారా అంటే ఇవ్వలేదు. కెమెరూన్ తాత అయితే ఇది సరిగ్గా పర్ఫార్మ్ చేయకపోతే ఇది ఆపేస్తాము, పర్ఫార్మ్ చేసిందంటే మాత్రం 4 and 5 కూడా ఉంటాయని చెప్పారు. స్టోరీ ఇలానే ఉంటే మాత్రం ఇక్కడతో ఆపేయడం బెటర్. స్టోరీస్ లో ఏమన్నా డిఫరెన్షియేట్ చేసి చూపిస్తే మాత్రం ఎక్స్పెక్టేషన్స్ పెంచుకోవచ్చు. బట్ ఓవరాల్ గా ఒకసారి చూసి రావచ్చు అంతే. దీనిపైన మీరేమనుకున్నారు కామెంట్స్ చెప్పండి. ఇంక వీడియో వస్తాయి లైక్ అండ్ సబ్స్క్రైబ్.